క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 42 నుంచి 46 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 42 నుంచి 46 వచనాలు. లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పెను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడు అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు చింతాక్రాంతుడై ఉంటారు. శిష్యులను మెలకువగా ఉండి ప్రార్థించమంటారు. అది కూడా తన కోసం కాదు, వారి యొక్క క్షేమం కొరకు, శోధనలో పడకుండా ఉండు నిమిత్తము. అయినా వారు 3 సార్లు భారము కళ్ళు గలవారై నిద్రపోతూ ఉండటాన్ని యేసు ప్రభువారు చూస్తారు. ఈలోపు యూదా కొంతమంది భటులు లేకపోతే అప్పగించుకునేవారు రావటం, యేసు ప్రభువారు ఇక చాలే పడుకుంది లేకండి, నన్ను అప్పగించేవాడు వచ్చి ఉన్నాడు అని చెప్పగానే ప్రధాన యాజకుల నుంచి, శాస్త్రుల నుంచి, పరిసయ్యుల నుంచి అనేక మంది కత్తులు గుదీలు పట్టుకొని యేసు ప్రభువారిని పట్టుకోవాలని వస్తారు. వారితో పాటు ఇస్కరియోతు యూదా కూడా వస్తాడు. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో ఎక్కువగా నానుడిగా ఒక పదం వాడిపోయింది. అదేంటంటే ఇస్కరియోతు ముద్దులు పెట్టొద్దు, ఇస్కరియోతు యూదా ముద్దులు పెట్టొద్దు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎవరైనా మోసగించినప్పుడు ఇది తరచుగా మనం వాడుతుంటాం. సో ఈ మాటలు చాలా ఎక్కువగా మనం సంఘాల్లో వాడుతుంటాం. ఆ సంఘటనే ఇది. యేసు ప్రభు వారిని ఎవరో అని ఆ చీకట్లో గుర్తుపట్టడం సైనికులకి ఇబ్బంది అయిద్దని వారికి ఒక ఆనవాలు ఇస్తాడు. నేను ఎవరి దగ్గరకైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు, భద్రంగా తీసుకెళ్ళండి అని చెప్తాడు. ఇక్కడ పాపం యూదా యొక్క ఇంటెన్షన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. యూదా పాపం అంటున్నానని అనుకో, మరొకలా కాదు. యేసు ప్రభు వాడు పట్టుకుంటేనే మంచిది అని అన్నప్పుడు నేనెవరిని అతని గురించి చెప్పటానికి. కానీ సంఘటనగానే ఆలోచన చేస్తే కేవలం అప్పగించాలి అనుకున్నాడే తప్ప మరణానికి పాత్రలు చేయాలని యూదాకు ఆలోచన లేదు. అందుకే తర్వాత ఆయన పట్టుకొని వెళ్ళి మరణానికి అప్పచెప్తున్నప్పుడు ఆ నాణేలు విసిరేసేస్తాడు. బట్ స్టిల్ అతని ఉద్దేశం అయితే యేసు ప్రభువుని బంధించాలన్నది. అందుకే భద్రంగా తీసుకొని వెళ్ళండి అని అంటారు. ఎప్పుడైతే యూదా ముద్దు పెట్టుకుంటాడో వెంటనే వారు ఆయన మీద పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే పాపానికి అవకాశం ఇస్తే అది ఎంతటి పనన్నా చేయిస్తుంది అనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
పాపానికి మన జీవితంలో తావిస్తే అది మనల్ని ఎంత దూరం తీసుకొని అన్నా వెళ్తుంది అనటానికి ఇదొక మంచి ఉదాహరణ. యూదా ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే నడుస్తున్నాడు, తింటున్నాడు, కూర్చుంటున్నాడు, వింటున్నాడు. కానీ పాపానికి తనను తాను అప్పగించుకున్నాడు. అందుకే వాడు అసలు పట్టుకున్నట్టు నయం అన్నాడు. అంటే పాపానికి అప్పగించుకునేవాడు పుట్టకుండా ఉండటమే మంచిది అని అంటే పాపం అంత భయంకరమైంది. ఇవాళ అది మన ఎవరికి తెలియటం లేదు. ఏదో విచ్చలవిడిగా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాం. సరే, ఏదేమైనప్పటికీ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యూదా ప్రభువుని మోసం చేయాలనుకున్నాడు, చేశాడు. ఇవాళ మనం కూడా ప్రభువును మోసం చేయాలనుకుంటున్నాం. భక్తి ప్రదర్శించి ఆయనకి హృదయ రహస్యములన్నీ ఎరిగిన దేవుడు. సో ఆయన ముందు మనం ఏం చేసినా తేలిపోతామని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని నాకు, మాకు, అందరికి దయచేయాలని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.